ఈ రోజుల్లో అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం జుట్టు ఊడిపోవడం. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ వాటిలో ముఖ్యంగా ఏంటి అంటే మానసిక ఒత్తిడి, టెన్షన్, సరిగ్గా నిద్ర లేకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం, ఇక తలలో చుండ్రు పేరుకుపోవడం, కెమికల్ షాంపూలు వాడడం, జుట్టుకు రకరకాల రంగులు వేయడం, ఇక హెయిర్ స్టైల్ చేయించుకునేటప్పుడు సెలోని జుట్టుని బాగా వేడి చేస్తూ ఉంటారు. దానికి తోడు వాతావరణంలో ఉండే పొల్యూషన్, బోరులో వచ్చే బోరు వాటర్‌తో స్నానం చేసినా కూడా అందులో ఉండే రకరకాల మినరల్స్ వల్ల కూడా జుట్టు ఊడిపోతూ ఉంటాయి. వీటి అన్నిటితో పాటు శరీరం మీద ఎండ పడకపోవడం వల్ల చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం, తెల్లపడడం, పలచపడడం అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన కారణాలతో పాటు జుట్టు పోషకాలు ఇచ్చే మంచి హెయిర్ ఆయిల్ ఎంచుకోకపోవడం ఒక కారణం. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇదే హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. నా హెయిర్ చూసారా ఎంత లాంగ్‌గా, స్ట్రాంగ్‌గా, ఒత్తుగా ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇనుప కడాయిలో మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోండి. ఇది కొబ్బరి నూనె. 2-3 టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసుకోవాలి. 1 కప్పు అలోవెరా వేసుకోవాలి. పైన పూర్తిగా చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసి వేసుకోండి. అలోవెరా హెయిర్‌కి చాలా మంచిది. 1 కప్పు గోరింటాకు వేసుకోవాలి. గోరింటాకు వేసుకోవడం వల్ల మనం హెయిర్ బాగా షైనింగ్‌గా ఉంటాయి. 1/2 కప్పు కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా హెయిర్‌కి చాలా మంచిది. 2 కప్పుల మందార పువ్వులు వేసుకోవాలి. ఇది అందరిళ్ళలో ఉంటుంది మందారం చెట్టు. ఇది మందారం పూలు వేసుకోవడం వల్ల మన హెయిర్ బాగా ఒత్తుగా ఉంటుంది, షైనింగ్‌గా ఉంటుంది, అసలు ఊడదు. ఇక చిన్న గిన్నెతో ఆముదం వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఆముదం వేసుకోవడం వల్ల తల ప్రశాంతంగా ఉంటుంది, వేడిని తగ్గిస్తుంది. హెయిర్ కూడా బాగా నల్లగా ఉంటాయి ఆముదం వేసుకోవడం వల్ల. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదంతా బాగా మరిగించుకోవాలి. అక్కడే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా బాగా మునిగి అందులో ఉండే రసమంతా బాగా వచ్చేంత వరకు. మనకి బయట మార్కెట్‌లో కల్తీ ఆయిల్స్ ఏదంటే అవి దొరుకుతుంటాయి. అస్సలు యూజ్ చేయబాకండి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా హెయిర్ వైట్ అయిపోతున్నాయి, పలచపడిపోతున్నాయి. స్వయంగా కల్తీ లేకుండా మన చేతులతోనే ఇలా చేసి పెట్టుకుంటే హెయిర్ మంచిగా ఒత్తుగా, షైనింగ్‌గా, లాంగ్‌గా చాలా బాగుంటాయి కదా! హెయిర్ ఉంటేనే మనం కూడా అందంగా కనిపిస్తాము. ఇక ఈ ఆయిల్ ఇలా రంగు మారాలి. ఇలా మారిన తర్వాత 2 నిమిషాలు మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా చల్లారనివ్వద్దు. ఏమాత్రం ఎక్కువ చల్లారినా కానీ ఈ ఆకులు, ఈ పువ్వులు ఆయిల్ అంత బాగా పీల్చేసుకుంటుంది. ఆయిల్ సరిగా దిగదు. ఇలాంటి ఫిల్టర్ పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అంత బాగా కిందకి దిగిపోతుంది. ఆయిల్ అంతా బాగా దిగిపోయిన తర్వాత ఈ ఆకులు, పువ్వుల్ని అస్సలు పడేయవద్దు. మిక్సీ జార్‌లో వేసుకొని నైస్‌గా గ్రైండ్ చేసుకొని తలకి పట్టించుకుంటే చాలా ప్రశాంతంగా, హాయిగా, అలాగే మన బాడీలో వేడిని తగ్గిస్తుంది. ఆ హెయిర్ కూడా షైనింగ్‌గా, ఒత్తుగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 1 గంట సేపు పెట్టుకొని తల స్నానం చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా ఇలాగే ట్రై చేశాను. అదంతా మనకి పనికొచ్చేదే కదా! ఇలాంటి గాజు సీసాలైనా లేదా డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే ఈ నూనెని ప్రతిరోజు తలకి రాసుకొని చక్కగా మసాజ్ చేసుకుంటే జుట్టు నల్లబడి దృఢంగా అవ్వడమే కాకుండా మెదడు చల్లబడి కళ్ళకి కూడా చాలా బాగా మేలు చేస్తుంది. చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ వాడుకోవచ్చు. ఎలాంటి కల్తీ లేకుండా స్వయంగా మన చేతులతోనే ఈ ఆయిల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.